తెలంగాణలో బోనాల పండుగ అంటే చాలు ధూమ్‌ధామ్ జాతరలా ఉంటది గదా! సో, ఈరోజైతే మా ఇంట్లో బోనాల ఫెస్టివల్. యాక్చువల్‌గా అయితే హైదరాబాద్ మొత్తం 28కే అయిపోయాయి. బట్ మేము ఆ టైంకి తిరుపతిలో ఉన్నందువల్ల పాసిబుల్ అవ్వలేకపోయింది. ఇంకా నెక్స్ట్ వీక్ అంటే ఆగస్ట్ 4థ్‌కైతే సెలబ్రేట్ చేసుకున్నాం. జనరల్‌గా అయితే బోనాలు ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. బట్ విలేజెస్‌లో మాత్రం శ్రావణ మాసంలో జరుపుకుంటారు. ఇంకా నేనైతే మార్నింగే నిద్రలేచి పరమాన్నం, పులిహోర అలా ప్రిపేర్ చేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను. పూజ అంతా కంప్లీట్ అయ్యాక బోనం ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా రెడీ చేస్తాను. పెద్ద హడావిడి అయితే ఏముండదు. బోనం అంటే తెలుగులో భోజనం అని అర్థం. ఇది మాతృదేవికి నైవేద్యంగా పెడతాము కాబట్టి పాలు బెల్లంతో కలిపి అన్నం వండుతారు. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా ప్రిపేర్ చేస్తారు. కొంతమంది అయితే తోటకూర అన్నం వండుతారు. మీరైతే ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్లో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే పసుపు కుంకుమతో అమ్మవారి ఫేస్ని డ్రా చేసుకున్నాను. ఒక దాంట్లో పరమాన్నం, ఒక దాంట్లో బెల్లం వాటర్, కొంచెం ఇలాచీ పౌడర్ కలిపి కొంచెం తులసి ఆకు కూడా వేస్తాను. ఇలా రెడీ చేసుకున్న బోనానికి ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకొని అంతా రెడీ చేసుకున్నాక పూజ గదిలో పెట్టేసుకుంటాను. ఇంకా అందులోనూ మేము హౌస్ తీసుకున్నాక వచ్చిన ఫస్ట్ బోనాల ఫెస్టివల్ అనేసి అపార్ట్మెంట్ వాళ్ళందరం కలిసి మేకను కూడా కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా మేము కూడా రెడీ అయిపోయి దేవుడికి దండం పెట్టేసుకొని టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఈ బోనం ఎత్తుకున్న స్త్రీలని మాతృదేవత యొక్క ఆత్మగా భావిస్తారు చాలామంది. అందుకే వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేస్తారు. ఈ బోనాల పండుగ అనేది ఫస్ట్ అయితే గోల్కొండలో స్టార్ట్ అవుతుంది. తర్వాత సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో, ఆ తర్వాత సెకండ్ ఆదివారం అయితే బల్కంపేటలోని బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లో, మూడవ ఆదివారం అయితే చిల్కలగూడలోని పోచమ్మ మరియు కట్ట మైసమ్మల టెంపుల్లో, తర్వాత ఫోర్త్ ఆదివారం అయితే హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలలో ఇలా ఫేమస్ టెంపుల్స్లలో బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇంకా మా దగ్గర కూడా బాగా జరుగుతుంది. బట్ లాస్ట్ వీకే అయిపోయాయి కాబట్టి రష్ అయితే అస్సలు లేదు. ఇంకా మేమైతే అమ్మవారికి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొడుతున్నాను. తర్వాత బట్టలు కూడా పెట్టి దర్శనం బాగా చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా అపార్ట్మెంట్లో కూడా బాగా డెకరేట్ చేసుకున్నాము. అందరం ఒకే దగ్గర ఉన్నా కూడా ఎవరి వర్క్స్ బిజీలో వాళ్ళు ఉండడం వల్ల అంతగా టైం స్పెండ్ చేయలేము. ఇలా అకేషన్స్, సెలబ్రేషన్స్ అప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాం టైం స్పెండ్ చేసి. ఇంకా పిల్లలు కూడా సాంగ్స్ పెట్టుకొని ఫుల్గా డ్యాన్సులు వేసి బాగా ఎంజాయ్ చేసాము. ఈ బోనాల స్పెషల్ రెసిపీస్ అనేవి ఏమేమి చేసామో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే బిర్యానీ రైస్, ఇంకా చికెన్ ఫ్రై, తలకాయ కూర, బోటీ ఫ్రై, సలాడ్, ఇంకా మిక్చర్, మటన్ కర్రీ, గారెలు, సాంబార్, అండ్ గుత్తి వంకాయ కర్రీ. ఇన్ని రెసిపీస్ చేసుకొని ఫుల్గా తినేసి బాగా ఎంజాయ్ చేసాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ రింగ్ చేయండి. సీ యూ ఇన్ టు అనదర్ వ్లాగ్.